College is a place where you should be in a position to balance relaxation, concentration, playing, reading. జీవితంలో కూడా అంతే. హౌ టు హ్యావ్ వర్క్ లైఫ్, హౌ టు బ్యాలెన్స్ ఫ్యామిలీ లైఫ్. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తారు మీటింగ్స్లో. మనం ఇక్కడ కష్టపడమే కాదు, మీరు మీ ఫ్యామిలీస్తో కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలా. హీఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అండ్ ఆయనకుంటే గ్రేటెస్ట్ లక్షణాలు ఏంటంటే బౌండ్లెస్ ఎనర్జీ. 18 గంటలు కష్టపడినా ఫ్రెష్గా ఉంటాడు. మనకి చెమటలు పడతా కానీ అది కూడా ఉండదు. ఎలాస్టిక్ ఎంతూజియాజం. ఎంత ఎంతూజియాజం అంటే కాలేజీలో మీ స్టూడెంట్ ఎవరైనా చెప్తుంటే కొత్త ఇష్యూలు ఆయన అన్నాడు, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, ఎమర్జింగ్ టెక్నాలజీసో, న్యూ మెటీరియల్సో వీటి గురించి చెప్తుంటే హీ విల్ బి వెరీ ఈగర్ టు లెర్న్. అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్. జీవితంలో పైకి ఎప్పుడు వస్తారంటే వెన్ యూఆర్ ఇన్ అ పొజిషన్ టు హ్యావ్ ఎంతూజియాజం టు లెర్న్. హీ హాజ్ అబండెంట్ ఎంతూజియాజం అండ్ హీ ఈస్ interested in knowing the technology and the technology using. అది కూడా మనకు ఉండాలా. టెక్నాలజీ చేంజింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అన్ని పోయేసి ఇప్పుడు ల్యాప్టాప్స్, ఏఐ బేస్డ్ ల్యాప్టాప్స్ కూడా వస్తాయి. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ టెక్నాలజీ చేంజింగ్ సో ఫాస్ట్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్స్ ఆర్ గోయింగ్ సో దిస్ థింగ్. And quantum computing, I don't know how many of you are discussing quantum computing lo lot of quantum computing mission పెట్టారు. మీరు క్లాస్ రూమ్లో చెప్పకపోయినా మీరు ఫ్రెండ్స్ డిస్కస్ చేయాలి. హ్యాపెనింగ్, వాట్ ఆర్ ది న్యూ టెక్నాలజీస్, హౌ దే ఆర్ బెనిఫిషియల్ టు అస్. చంద్రబాబు నాయుడులో ఆ లక్షణం ఈరోజు కూడా ఉంది. నాకు తెలియని విషయం నాకు తెలియదు, నేను నేర్చుకుంటానని చెప్తాడు, ఓపెన్గా చెప్తాడు. మిగతా వాళ్ళ మాత్ర ప్రిటెండ్ చేయడు, నాకు అన్నీ వచ్చని విర్రవేగడు. హిస్ విల్లింగ్నెస్ టు లర్న్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, విల్లింగ్నెస్ టు లర్న్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని లక్షణాలన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి అతను ఒక యూనిక్ లీడర్గా తయారై ఆయన చెప్పాలంటే, నేను చాలామంది అంటారు ఏం అది చేశాడు, పోలవరమో లేకపోతే అమరావతో లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టో లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే టెక్నాలజీ పార్కో బయో పార్కో. దీస్ ఆర్ నాట్ ది థింగ్స్. వాట్ మేడ్ హిమ్ టు థింక్ అండ్ విజువలైజ్, దీస్ ఆర్ ది థింగ్స్ వెరీ యూస్ఫుల్. 25 ఏళ్ల క్రితమే ఎందుకు ఊహించాడు, ఆ ఊహలో ఎందుకు అంటే ఆయన మెదడు ఎంత శక్తివంతంగా పనిచేసి ఫ్యూచర్ని how he has visualized and made out plans and executed. That has made him a leader. ఇవన్నీ కూడా మీ అందరిలో కూడా రాగలదు. All of you are talented provided. అంటారు చాలామంది టాలెంట్ ఉంది, అతను జీనియస్ టాలెంట్ అని బై బర్త్ వస్తే రావచ్చు, కానీ ఎక్సలెన్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్. మీరు ఎవరైతే కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ చేస్తారో యూ విల్ ఆల్సో బికమ్ ఎక్స్ట్రాడినరీ. ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ పర్వ్యూ. కాకపోతే ఆ డిటర్మినేషన్, ఎస్ మేము చేయాలా, చేయకపోతే అని. ఇందాక నేను ఈవినింగ్ ఒక స్టూడెంట్తో మాట్లాడుతున్నాను, ఏమయ్యా ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ అంటే, అది సర్ప్రైజ్. ఆ అబ్బాయి స్టేట్మెంట్ ఏమన్నాడు తెలుసా, సార్ అండర్ ఎన్సీబీ ఏపీ విల్ రీడిస్కవర్ ఇట్స్ డైనమిజం అన్నాడు. వెరీ లోడెడ్ సెంటెన్స్. రీడిస్కవర్ అన్నట్టు ఆల్రెడీ డైనమిజం ఉంది, బట్ అండర్ హిస్ సగేసియస్ లీడర్షిప్ ఇట్ విల్ రీడిస్కవర్ డైనమిజం అని. అంత ఎందుకు వస్తుందంటే ఆయనకు తెలుసు కెపాసిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్, క్యాపబిలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా, దాన్నే స్టేట్ కెపాసిటీ అంటారు. అందుకనే చాలామంది మీకు తెలియదు, 95లోనే వచ్చి కొత్తలోనే మినిస్టర్స్కి, ఎమ్మెల్యేలకు, సెక్రటరీస్కి అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసని, కాదు, తెలియదు, మనకు చాలా విషయాలు తెలియదు. హీ హ్యాస్ మేడ్ దమ్ టు అండర్గో
తర్వాత హౌ టు కీప్ ది మైండ్ ఫ్రెష్, వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పించాడు. అంటే హీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ మనం ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ టాప్ ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ కలిసి టోటల్ 8 మెంబర్స్ ఉంటారు. ఈ 800 మెంబర్స్లో మార్పు సమాజానికి ఏం కావాలో వాళ్ళు గాన ఆ దిశగా ప్రయత్నం చేయగలిగితే మీ యాజ్ ఎ లీడర్, ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ స్టేట్ డెఫినెట్లీ సక్సీడ్ అని నమ్మిన మనిషి ఆయన. అందుకే చేసి చూపించగలిగాడు. అందుకే ఆయన వాళ్ళు నిర్బంధించినప్పుడు 70-80 దేశాల్లో పీపుల్ హ్యావ్ కమ్ అవుట్. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గర్హించారు, ఖండించారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లీడర్షిప్. అందుకనే మీరు ముఖ్యంగా మీకు నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, మీ అందరిలో పొటెన్షియల్ ఉంది, మీ అందరిలో ఇమాజినేషన్ ఉంది, మీ అందరిలో క్రియేటివిటీ ఉంది. అండ్ కాలేజ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఎగ్జిబిట్ దోస్ థింగ్స్. వాటిని పదును పెట్టే అవకాశం ఉండే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మంచి అవకాశం. నేను బుక్ చదువుతున్నాను. 1831లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక పిల్లవాడు మీ మాదిరి కాలేజీ పోయి డార్మిటర్లో పనుకొని మిడ్ నైట్ హీ హాజ్ రిటర్న్ ఏ సెంటెన్స్ సేయింగ్ హార్వర్డ్ హ్యాస్ టాట్ మీ హౌ టు థింక్ అండ్ హౌ టు చూస్. హౌ టు థింక్ అండ్ హౌ టు చూస్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ థింకింగ్ అండ్ చూసింగ్. మీరు ఏ సబ్జెక్టు, ఆ తర్వాత ఏ ఉద్యోగం, ఆ తర్వాత ఏ లైఫ్ పార్ట్నర్, అంతేనా? ఆ తర్వాత వెన్ యూ గో టు ది పోలింగ్ బూత్ యూ విల్ బి ఇన్ అ పొజిషన్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్ ఇన్ సచ్ ఎ వే యూ విల్ ఎలెక్ట్ గుడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ సో దట్ డెమోక్రసీ విల్ ఫ్లరిష్ ఇన్ దిస్ కంట్రీ. మీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మరలా పైకి తీసుకొచ్చిన అరుదైన వ్యక్తి అన్నాడు ఆయన. అవి ఎప్పుడు వస్తాయంటే యాజ్ ఎ స్టూడెంట్స్ వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు చూస్ విచ్ పార్టీ ఈజ్ గుడ్ ఫర్ ది నేషన్. ప్రజాస్వామ్యంను, ప్రజాస్వామ్య విలువలను, మనకున్న ఫ్రీడమ్ను ఎవరు ఏ పార్టీ ఏ నాయకుడు ఇవ్వగలుగుతాడో వాళ్ళనే ఎన్నుకో. ఆ శక్తి కాలేజ్ విల్ గివ్ యూ ది పవర్ టు చూస్. లీడర్షిప్ అంటే కూడా చూసింగ్. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఎవరేం అడిగినా హీ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. ఎవ్రీథింగ్, ప్రతి మనిషి ఒక మనిషి వచ్చి మాట్లాడితే హీ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. ఆ పవర్, ఆ డెసిషన్ టేకింగ్ పవర్ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యు థింక్ ప్రాపర్లీ, ఇఫ్ యు థింక్ ఆల్టర్నేటివ్స్. దీనివల్ల మంచి ఏంటి, చెడు ఏంటి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, is this useful to the people or is it useful to the rich? You should be in a position to distinguish between differences. Where ఆ పవర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా he knows how to distinguish. అందుకనే మీరు కాలేజ్ స్టూడెంట్స్గా you should distinguish between devotees and fanatics, religion from ideology, patriots from nationalists, statesmen from politicians. పాలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తాను మీకు, చాలా మంది ఏమంటారంటే సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సక్సెస్ పీపుల్. సక్సెస్ ఈజ్ అబౌట్ యువర్ ఇండివిజువల్ రిచ్నెస్. వేరే ఫర్ పీపుల్ లైక్ చంద్రబాబు నాయుడు, హీఈస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, హీరో. వై? బికాస్ he will make things which will show impact. Success is self, impact is for the society. Difference. ఆయన ఏం చేసినా మీరు అనుకుంటున్నారు గోల్ఫర్స్, క్రికెటర్స్, మూవీ ఆర్టిస్టు, దే ఆర్ ఆల్ సెలబ్రిటీస్. ది రియల్ హీరోస్ ఆర్
people like Chandrababu Naidu. Or, according to me, the teachers who are teaching day in and day out in the schools, colleges and university, they are the real heroes because making or breaking of this country is in their hands. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఈ గోల్ అచీవ్ చేయడమే కాదు దానికి అవలంబించవలసిన పద్ధతులు తప్పుడు మార్గాలు కాదు. వాట్ గాంధీజీ మీన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎండ్. అంటే ఏ పద్ధతిలో నువ్వు పోతున్నావు, ప్రజలకు మేలు చేయాలి, నెపంతో నటించి నువ్వు 40% కొట్టేసి జనానికి 40% ఇస్తే వాడు కాదు లీడర్. మీరు చూశారు ఏం జరిగిందో. ది రియల్ లీడర్ ఇస్ వన్ who will be in a position to sacrifice himself for the benefit of the state, for the benefit of the country. ఆ కోవకు చెందిన రేర్ ఇండివిజువల్, a wonderful individual with the talent, imagination, creativity, determination, devotion. More than that, he is a great democrat. తలుపులు వేసుకొని కూర్చోడు ఇంట్లో, నేను ఎవరిని కలవను, అందరితో కలుస్తాడు. అపోజిషన్స్ కూడా వాల్యూస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. మీరు కలిసినా మాట్లాడినా మాట్లాడతాడు. అది లక్షణం, నాయకుడికి ఉండాల్సిన లక్షణం. సో అటువంటి నాయకుడు ఈ బుక్ రాసిన వీళ్ళందరికీ, ముఖ్యంగా మీ మీ ప్రెసిడెంట్ రమేష్ గారు ఈ బుక్ను మీకు వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే యూ షుడ్ ఆల్సో ఇంబైబ్ ది స్కిల్స్, ఇంబైబ్ ది క్వాలిటీస్. మీరు కూడా జీవితంలో పైకి రావాలని, మీ జీవితాలు సుఖంగా సంతోషంగా ఉండాలని, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి ఎదగాలని, అటువంటి ఒక భావన, అటువంటి ఒక యాస్పిరేషన్, అటువంటి ఒక యాంబిషన్ కలిగించేందుకే ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు కాలేజ్ ఇస్ ఎ ప్లేస్ యూ విల్ బికమ్ నాట్ ఓన్లీ ఎ గ్రాడ్యుయేట్స్ but you will become great human beings, and more than that, responsible citizens of this country. అందుకనే నేను చిన్నప్పుడు భీమాద్రి స్కూల్ చదివేటప్పుడు ఎవరో స్వామీజీ ఉన్నాడంటే వెళ్ళాను, 5 మైళ్ళు నడిచిపోయాను. అప్పుడు సైకిళ్ళు కూడా లేదు. స్వామీజీ గంట సేపు మాట్లాడాడు, నాకేం గుర్తులేదు, ఒక సెంటెన్స్ గుర్తుంది. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. Please keep it in mind. I wish and pray, may your future be bright, caring, green and full of hope. Thank you very much.